ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మనము విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే దాదాపుగా 14 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిని రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. శిథిలాల కిందనే 8 మంది ఉన్నట్టుగా ఇంకా తెలుస్తోంది. అంతకంతకు ఆశలు అడుగంటుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆర్మీ సాయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు ఆర్మీ చేరుకోనుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరాయి. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూలో పాల్గొన్న వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. వారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.